నరసింహ లక్ష్మీ నరసింహ. అంతర్వేది నవ నరసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు పశ్చిమ ముఖంగా అవతరించిన ఈ దివ్యక్షేత్రం స్వామి దర్శనం కోసం అరుదించే అశేష భక్తజన సందోహాన్ని శుభకరంగా దీవించే పరమ పుణ్యప్రదమ క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. ఇలాంటి పుణ్యప్రదమైన ఈ క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని బెండమూర్ లంకకు చెందిన కోపనాతి ఆది నారాయణ అనే భక్తుడు తన కుమార్తెలైన కృష్ణమ్మ రంగనాథుల సహకారంతో ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1826లో బ్రిటిషు వారు ఆలయ ధర్మకర్తృత్వాన్ని మొగల్తూరు రాజుల వశం చేశారు. మొగల్తూరు రాజైన రంగరాజు అంతర్వేది ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఆయా దేవీ దేవతల్ని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోదండ రామాలయానికి చేరుకుంటారు. విశాలంగా ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు కోదండరాముల వారు లక్ష్మణ సీతా సమేతంగా కొలువై ఉన్నారు. ఆలయంలో ఆయా మూర్తులకు సమీపంలోని భక్తుల మూర్తులు కూడా దర్శనమిస్తాయి. కోదండరాముల వారిని భక్తితో దర్శించుకున్న భక్తులు తన్మయత్వంలో మునిగి తేలుతారు. కోదండ రామాలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత గర్భాలయ ప్రాంగణంలో ఉన్న వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. వేణుగోపాల స్వామి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీ నరసింహస్వామియై నమః, ఓం ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామియై నమః అంటూ గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా భక్తులను దివ్యానుభూతులకు గురిచేస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగుతుంది గర్భాలయం. అక్కడ ఈ వాతావరణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు నిజంగా కొలువై ఉన్నారా అన్న అనుభూతిని కలుగచేస్తుంది. గర్భాలయ ప్రాంగణంలోకొచ్చిన భక్తులు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. శ్రీకూర్మానాయిక వరహే సపూచితౌగ్ర పంచామృతై ప్రతిదినం పరిశాంతరౌద్ర ఉత్తిష్ఠ పూజ్య పరిపూజ్య పవిత్ర పాశ లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాతం అంటూ స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు.